ఇప్పుడే మరికొద్ది క్షణాల ముందు రాంగోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఈ విచారణకు హాజరవడానికి గల కారణం గత నవంబర్లో రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదం జరిగింది. ఈ కేసు ఏ విధంగా నమోదైందంటే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, అటు పవన్ కళ్యాణ్, ఇటు నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలను ఎక్స్లో పోస్ట్ చేయడంతో దాని మీద ఇటు రామలింగయ్య అనే అభిమాని తన అభిమాన నాయకులైనటువంటి ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ల మీద అనుచిత వ్యాఖ్యలను చేయడం వల్ల అతని మనోభావాలు దెబ్బతిన్నాయనే విధంగా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన తర్వాత అనంతరం రాంగోపాల్ వర్మకి గతంలో కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ గతంలో 2-3 సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకి హాజరు అవ్వకుండా ఇటు రాంగోపాల్ వర్మ తమ షూటింగ్ల నిమిత్తం తాము బిజీగా ఉన్నాను, విచారణకు హాజరు అవ్వలేకపోతున్నానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ విచారణకు హాజరు అవ్వకుండా అతను ముందస్తు బెయిల్ కూడా హైకోర్టులో వేయడం జరిగింది. దీనికి వేసిన తర్వాత హైకోర్టు కూడా 2-3 సార్లు తమను విచారణను వాయిదా వేయడం జరిగింది. బెయిల్ పిటిషన్ కూడా వాయిదా వేయడం జరిగింది. ఈ బెయిల్ పిటిషన్ 2-3 సార్లు వాయిదా అనంతరం మూడోసారి కూడా తమకు బెయిల్ పిటిషన్ మంజూరు చేయడం జరిగింది. దాంతోపాటు హైకోర్టు కూడా విచారణకు హాజరవ్వాలి, పోలీసులకు సహకరించాలని చెప్పి కూడా హైకోర్టు ఇటు వర్మకి ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లోనే హాజరయ్యారు. ఈ హాజరవడంతో అతను ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను అతను ఒప్పుకోవడం కూడా జరిగింది. ఈ విచారణలో ఇంకా ఏమైనా సమాధానాలు రావాల్సినవి అనేది కూడా తెలియాల్సి ఉంది. విచారణ అనంతరం రాంగోపాల్ వర్మ ఎలాంటి సమాధానాలు చెప్తారు, అదేవిధంగా పోలీసులు ఆ విచారణలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ విచారణ అనంతరం రాంగోపాల్ వర్మ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అదేవిధంగా ముందస్తు బెయిల్ ఉన్నటువంటి రాంగోపాల్ వర్మని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందా, లేని పక్షంలో రాంగోపాల్ వర్మకి మళ్ళీ నోటీసులు ఇచ్చి విచారణకి మళ్ళీ పిలిచే అవకాశం అయితే ఉంటుందా, ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఇప్పటికీ రాంగోపాల్ వర్మ విచారణలో ఎలాంటి సమాధానాలు చెప్తారనే విధంగా అయితే ఉంది. ఇదే కాకుండా ఈరోజు రాంగోపాల్ వర్మను ఒంగోలులోని వైసీపీ నాయకులు తమకు సంఘీభావం తెలపడం వల్ల కూడా ఇటు అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నాయకులు రాంగోపాల్ వర్మను కలవడం మీద రాజకీయాలలో కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు కూడా ఇటు వైసీపీ వాళ్ళు రాంగోపాల్ వర్మకి సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే అసలు రాంగోపాల్ వర్మని వైసీపీ నాయకులు కలవడం వల్ల ఎటువంటి పరిణామాలు అయితే ఉంటాయి అనేది కూడా వేచి చూడాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ రామ్జీతో శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశం జిల్లా, ఒంగోలు.